నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, గత 4-5 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దేశంలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు అందరూ కూడా లక్షలాది మంది అక్కడ దీక్ష చేయటం, అలాగే ధర్నా చేయటం కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేయడం జరుగుతుంది. దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే, మరి మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 152 సార్లు పేపర్ లీకేజ్ అయినాయి. అంటే ఏదో 10th క్లాస్ ఇంటర్మీడియట్ కాదు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని జాతీయ స్థాయిలో ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్ కానీ, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కానీ, ఇటువంటి జాతీయ స్థాయి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి సంస్థ ద్వారా జరిగిన ఎగ్జామ్స్లో 152 సార్లు పేపర్ లీకేజ్ అయితే 7.5 కోట్ల మంది విద్యార్థులు దీనివల్ల ఎఫెక్ట్ అయ్యారు. పాపం ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఎంబీబీఎస్ కావాలని చెప్పి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో, ట్రైనింగ్ సెంటర్లో కోచింగ్లు ఇప్పిస్తే మరి పేపర్ లీక్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా మరి ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. దీని అంతటికీ కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని చెప్పి విద్యార్థులు కోరితే వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయడమే కాకుండా మరి బాష్ప వాయువు కూడా విద్యార్థుల మీద ప్రయోగించారు. అనేక మంది విద్యార్థుల్ని గన్ను తిరగేసి ఈ మీద డొక్కలను అవన్నీ కూడా పొడిచి విద్యార్థులందరూ కూడా హాస్పిటలైజేషన్ అయిపోయేలాగా మరి కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించడం జరిగింది. ఇది చాలా దారుణం. దీనికి మద్దతు తెలియజేస్తూ మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, ఇతర ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఊరేగింపుగా వెళ్తే అక్కడ నిరసన తెలియజేస్తుంటే రాహుల్ గాంధీ గారి మీద కూడా దౌర్జన్యం చేశారు. ఆయన ముక్కు మీద గాయమైంది. వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పి బస్ ఎక్కించి ప్రియాంక గాంధీ మహిళని కూడా చూడకుండా జెంట్స్ కానిస్టేబుల్ ఆవిడ జబ్బట్టుకు లోపల లాగేస్తాడు. ఇంత దారుణమైన సంఘటనలు మరి బ్రిటిష్ టైంలో కూడా జరగలేదు. మరి నరేంద్ర మోడీ గారు ఒక నియంత్రితమైనటువంటి వ్యక్తిలాగా ఈవేళ భారతదేశాన్ని ఆయన పాలించడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ చనిపోయినటువంటి ఈ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి కాంపెన్సేషన్ ఇవ్వాలని, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ, అలాగే కాక్రోచ్ పార్టీకి సంబంధించిన వారు, అలాగే యువకులు, అలాగే విద్యార్థులు అందరూ కూడా యాజిటేషన్ చేస్తున్నారు. ఆ యాజిటేషన్కి మరి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు ఒకటే గుర్తెట్టుకోండి, విద్యార్థులతోటి, యువకులతోటి గొడవ పడిన వ్యక్తులు ఎవరో కూడా ఏ దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా మరి వాడు ప్రధానమంత్రిగా కొనసాగలేదు. మన పక్కనే చూసాం, బంగ్లాదేశ్ విద్యార్థులతోటి, యువతతోటి గొడవ పెట్టుకుంది. ఆవిడ పారిపోయి వచ్చి ఢిల్లీలో తలదాచుకుంటుంది. అలాగే నేపాల్ ప్రజల్ని తల్లి తరివేశారు యువకులు, విద్యావంతులు కలిసి. అతను పదవి దిగిపోయి వేరే వాళ్ళకి పదవి ఇచ్చాడు. అలాగే శ్రీలంకలో కూడా విద్యార్థుల యువతతో గొడవ పెట్టుకుని అతను కూడా పోయాడు. కొత్త యువకుడు ఒక ఆయన శ్రీలంక ప్రధానమంత్రిగా రావడం జరిగింది. అయ్యా నీకు కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే నీకు వయసు అయిపోయింది, 75 సంవత్సరాలు నిండినేని నువ్వు ఎల్కే అద్వానీని ఇంటికి పంపిస్తావు, మురళీ మనోహర్ జోషికి 75 నిండిపోయినాయి ఇంటికి పంపిస్తావు. మరి నీకు 76 సంవత్సరాలు నిండిపోయినాయి, నీ బుర్ర కూడా సరిగ్గా పనిచేస్తున్నట్టుగా లేదు. ఎందుకంటే ఇన్నిసార్లు పేపర్ లీకేజ్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్తో నువ్వు రాజీనామా చేయించలేకపోతున్నావు. అటువంటి వ్యక్తి నువ్వు ప్రధానమంత్రిగా కొనసాగే అర్హత లేదు. నువ్వు తక్షణం రాజీనామా చేయి, ధర్మేంద్ర ప్రధాన్ని ఆ పదవి నుంచి తొలగించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశంలో విద్యార్థులందరూ కూడా చేస్తున్నటువంటి ఈ యాజిటేషన్కి, యువకులు విద్యార్థులు చేస్తున్న యాజిటేషన్కి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు గోదావరి గట్టు మీద ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి పెట్టడానికి శంకుస్థాపన చేసే కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉండగా దారిలో ఈ శిబిరం కనబడ్డది. కాంగ్రెస్ జెండా అంటే నాకు అభిమానం. నేను ఇప్పుడు ఏ పార్టీలోనూ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా అభిమానం. కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతూ ఉంటే సంతోషిస్తాను, చెడు జరుగుతూ ఉంటే బాధపడుతూ ఉంటాను. ఏంటి శిబిరం అని చెప్పి ఆగి చూశాను.
ఎవరో పిలవకపోయినా నన్ను పార్టీ పిలిచింది అన్నట్టుగా వచ్చి కూర్చున్నాను. ఈ సందర్భం మనం చాలా దుర్మార్గమైన రోజుల్లో దుర్మార్గమైన ప్రజానాయకులతో పాలించబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. 20వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఘోర సంఘటన టీవీలో చూసి నా మనసుని చాలా 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 కలిచివేసింది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏ పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామా అని అనిపించింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులు బట్టి నాకు అనిపిస్తుంది బ్రిటిష్ వారి టైంలో మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో చేసిన ఉద్యమాలన్నీ కూడా నాకు గుర్తు వస్తున్నాయి. అలాంటి ఉద్యమాలు మళ్ళీ భారతదేశంలో కూడా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మీద చేయాలేమో అన్న ఆలోచన నాకు వస్తుంది. ఇంత దుర్మార్గమైన చర్యలు జరుగుతున్నా సరే భారతదేశంలోని కొన్ని మీడియా సంస్థలు అసలు దీని గురించి పెద్దగా చూపెట్టకపోవడం అన్నది చాలా విచారించదగ్గ విషయం. మీడియా అంటే జరిగింది జరిగినట్టు ప్రజలకు తెలిసేలాగా చూపించే వినిపించే ఒక సంస్థలో